విజయవాడ నడిబొడ్డున ఒక అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంకలో శంకరమఠం రోడ్లో భవనంలో నిర్మాణంలో ఉన్న భవనానికి సంబంధించి పనిచేస్తూ ప్రమాదవశాత్తు భవన కార్మికుడు మృతి చెందిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మృతి చెందిన మృతదేహాన్ని రిక్షాపై వేసి తరలిస్తున్న దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తూ ఉన్నాయి. రెండో డివిజన్లో ఆ కృష్ణలంకలోని మనకి నల్లగేట్ సెంటర్ వద్ద ఏదైతే శంకరమఠం రోడ్డు రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద ఉన్నాం. ఆ రోడ్డు మీద ప్రస్తుతం ఇది ఏదైతే బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఈ బిల్డింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు మనం ప్రస్తుతం ఈ బిల్డింగ్ దగ్గర ఒక పనిచేసే కార్మికుడు మృతి చెందడం జరిగింది. ఆ మృతి చెందిన మృతదేహం ఏదైతే ఉందో ఆ మృతదేహం ప్రస్తుతం ఈ బిల్డింగ్ లోపల ప్రస్తుతం మనం బిల్డింగ్ చూస్తాం. ఈ బిల్డింగ్ మీద నుండి అయితే ఆ కార్మికుడు మృతి చెందాడు. ఆ బిల్డింగ్ చూస్తాను. ప్రస్తుతం ఈ బిల్డింగ్ అఫీషియలా అనఫీషియలా అనేది ఆ విషయాన్ని మనం పక్కన పెడితే ఈ బిల్డింగ్ ఏదైతే నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఈ బిల్డింగ్ నిర్మాణం ఏదైతే ఆ సిఆర్డీఏకి సంబంధించిన లేకపోతే టౌన్ ప్లానింగ్ సంబంధించిన నిబంధనలు ఏదైతే ఉన్నా ఆ నిబంధనలకి వ్యతిరేకంగా ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నట్టు మనం చూస్తాం. ఎందుకంటే బిల్డింగ్ కి అతి సమీపంలో ఈ బిల్డింగ్ ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతా ఉందో ఈ బిల్డింగ్ ఈ పక్క బిల్డింగ్ ఒకసారి మనం చూస్తే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో కొంచెం లోపల సుమారు ఒక 5 అడుగులు లోపల ఉంది. 5 నుండి 10 అడుగులు లోపల ఆ బిల్డింగ్ ఉంది. ఆ దాని పక్కన బిల్డింగ్ చూసి ఆ బిల్డింగ్ కూడా రోడ్డు నుండి 10 అడుగులు లోపల ఉంది. ఈ 2 బిల్డింగ్లు మనం చూసాము. ఇప్పుడు ఏదైతే కొత్తగా నిర్మాణం ఏదైతే జరుగుతుంది ఈ బిల్డింగ్ చూస్తే రోడ్డుకి పాత బిల్డింగ్ కి సంబంధించి ఒక 10 అడుగులు బయటకు ఉంది. 10 అడుగులు బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఈ కరెంటు వైర్లు సుమారు ఏదైతే బిల్డింగ్ నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఆ బిల్డింగ్ నిర్మాణానికి అత్యంత ఆనుకొని కరెంటు వైర్లు అన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఒకవేళ సుమారు ఎక్కడైనా సరే మనం నిర్మాణం చేసుకున్నట్లయితే కరెంటు వైర్లు దగ్గరలో ఉంటే ఆ కరెంటు వైర్లకి ప్లాస్టిక్ పైపులు కానివ్వండి ఏదైనా కరెంటు వైర్ల వల్ల ఏది విపత్తు సంబంధించకుండా ఏ ప్రమాదం జరగకుండా దాని ప్లాస్టిక్ వైర్లు కానివ్వండి ఆ కరెంటు వైర్లు ఎవరికి తగలకుండా తగు జాగ్రత్తలు అనేది తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ బిల్డింగ్ నిర్మాణం ఏదైతే గత చాలా కాలంగా జరుగుతుంది ఈ కరెంటు వైర్లు అతి సమీపంలో ఉన్నప్పటికీ వీళ్ళు ఏదైతే ఉందో పాత బిల్డింగ్లు ఏదైతే పాత బిల్డింగ్లన్నీ 10 అడుగులు లోపల ఉన్నాయి. 10 అడుగులు బయటికి అయితే వచ్చా సరే బయటికి ఎందుకు వచ్చారు నిబంధనలకు విరుద్ధంగా అనుగుణంగా ఆ సంగతి పక్కన పెడితే కరెంటు వైర్లు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ కరెంటు వైర్లు మనం విజువల్స్ లో కరెంటు వైర్లు చూస్తా ఉన్నాం. కరెంటు వైర్లు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ కరెంటు వైర్లు దగ్గరగా ఉన్నప్పుడు ఆ కరెంటు వైర్ల వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి విపత్తు సంబంధించకుండా ఎవరికి ఆ ప్రాణాలు ముప్పు లేకుండా సరే దాని ప్లాస్టిక్ వైర్లు కానీ పైపులు కానీ తొలగడం జరుగుతుంది. అటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అని ఏమి పాటించని సంగతి పాటించిన దృశ్యాలు ఏవైతే ఉన్నా మనం చూస్తా ఉన్నాము. ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించలేదు. ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్ పాటించకుండా ఈ ఏదైతే కార్మికుడు ఏదైతే ఈరోజు నీలయ్య అనే కార్మికుడు సుమారు 40 సంవత్సరాలు అంటే ఆ కార్మికుడు ఏదైతే మృతి చెందడం జరిగిందో ఈ కరెంటు వైర్ల వల్లే మృతి చెందడం జరిగిందని అతనితో పాటు పనిచేసే సహచర కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులు చెబుతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ నీలయ్య ఈ కబోర్డ్స్ కి సంబంధించిన పని చేసే మనిషి ఆయన. ఈ కబోర్డ్స్ కి సంబంధించిన పని ఏదైతే ఉందో బిల్డింగ్ లోపలే చేస్తారు. కానీ ఈ వైర్లు ఏదైతే బిల్డింగ్ కి అతి సమీపంలో ఒక అర అడుగు కూడా గ్యాప్ లేకుండా ఏదైతే మెయిన్ కరెంట్ వైర్లు ఏదైతే ఉన్నా ఆ మెయిన్ కరెంట్ వైర్లకి అతని చేతిలోనే ఏదైతే ఇనుప సామాగ్రి దానికి తగలడం వల్ల అతడు అక్కడికక్కడే మృతి చెందాడని అతనితో పాటు పనిచేసే కార్మికులు ఏదైతే ఆ కార్మికులు చెబుతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రస్తుతం ఇది ఏదైతే నీలయ్య మృతి చెందడం జరిగిందో ఈ కరెంటు వైర్ల దగ్గర మృతి చెందాడు. మృతి చెందిన తర్వాత సుమారు ఒక 15 నుండి 20 నిమిషాల వరకు ఆ శవాన్ని కూడా ముట్టుకునే పరిస్థితి. ఆ కరెంటుకి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు కరెంట్ ఎందుకు పోయిందని చెక్ చేసే నేపథ్యంలో మృతి చెందినట్లు గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం ఏదైతే మనకి బిల్డింగ్ లో కార్మికుడు నీలయ్య ఏదైతే మృతి చెందాడో ఆ మృతి చెందిన నీలయ్య మృతదేహం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఆ మృతదేహాన్ని ఆ బిల్డింగ్ కి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఆ మృతదేహాన్ని పెట్టి ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తాం. ప్రస్తుతం నీలయ్య 45 సంవత్సరాలు. సుమారు ప్రతిరోజు లాగా ఈ రోజు కూడా ఉదయాన్నే క్యారేజీ కట్టుకొని తన పని చేసి సాయంత్రం వరకు తన పని చేసి దానికి సంబంధించి ఏదైతే ₹1-10 సంపాదించి తన కుటుంబాన్ని పోషించుకుంటాడు ఈ నీలయ్య. సో నీలయ్య మృతదేహం వద్ద అతనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోధిస్తున్న విజువల్స్ పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రస్తుతం నీలయ్య ఏదైతే ఉందో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అతను ఏదైతే ముఠా కార్మికుడిగా పని చేసుకొని తమ కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి. సో ప్రతిరోజు దినచర్యలో ప్రతిరోజులా ఈ రోజు కూడా ఇక్కడ రావడం ఈ బిల్డింగ్ కి సంబంధించిన ఏదైతే వైర్లు ఉన్నాయో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన మెయిన్ వైర్లు ఏదైతే ఉన్నాయో ఆ మెయిన్ వైర్లకి ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమైతే ఉంటాయో సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించని కారణంగా
ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ మెయిన్ వైర్లకి ప్లాస్టిక్ పైపులు కానీ ఆ మెయిన్ వైర్లు తగలకుండా ఏదైతే జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది ఏదైతే ఆ జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ భవనానికి బిల్డింగ్ సంబంధించిన ఓనర్ కానివ్వండి బిల్డర్ కానివ్వండి ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడం వల్లే ఇది మృతుడు ఎవరైతే ఉన్నాడో కార్మికుడు కబోర్డ్స్ కి సంబంధించిన వర్క్ చేసే కార్మికుడు నేల ఏదైతే మృతి చెందడానికి ముఖ్యమైన కారణంగా చెబుతా ఉన్నాము. ప్రస్తుతం ఈ ఏదైతే నేలయ్య ఈ బిల్డింగ్ వద్ద మృతి చెందాడో ప్రస్తుతం బిల్డింగ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. నేలయ్య మృతి చెందడానికి కారణం ఏదైతే బిల్డింగ్ ఉందో సంబంధించిన భవన యజమానులు కానివ్వండి బిల్డింగ్ బిల్డర్స్ కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి తగు సేఫ్టీ మెజర్మెంట్స్ తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ నేలయ్య ఏదైతే ఉందో అతడు మృతి చెందిన పరిస్థితి మనం చూస్తాం. మృతి చెందిన పరిస్థితి మనం చూస్తాం. ఏది ఏమైనప్పటికీ ఈ బిల్డింగ్ కి సంబంధించిన భవన యజమానులు కానివ్వండి బిల్డర్స్ కానివ్వండి తగు చర్యలు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ కార్మికుడు నేలయ్య మృతి చెందిన సంఘటన మనం చూస్తా ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ బిల్డింగ్ కు సంబంధించిన ఓనర్స్ కానివ్వండి లేకపోతే బిల్డర్స్ కానివ్వండి వచ్చి ఆ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారా లేకపోతే వారి మీద ఏదైతే ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ కరెంటు వైర్లు ఏదైతే తగిలి చనిపోయాడో వాళ్ళు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే నేలయ్య మృతి చెందడం జరిగిందని క్రిస్టల్ క్లియర్ గా క్షుణ్ణంగా మనకి కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. వాళ్ళు ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించలేదో ముందు తగు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న పరిస్థితి అయితే మనం చూస్తాము. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.